హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేమి వ్లాగ్స్. ఇది వచ్చేసి మా పిన్ని వాళ్ళ గృహప్రవేశం పార్ట్ 2 అండి. ఒకే వీడియోలో అన్నీ పెట్టేస్తే అంత క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ బాగుండదు అనేసి ఇలా పార్ట్ లాగా పెడుతున్నాను. ఇది పార్ట్ 2. ఇంకో పార్ట్ కూడా ఉంటుంది చూడండి. ఇలా పాలు అయితే 3 టైమ్స్ పొంగిచ్చాము. పాలు అనేవి ఈశాన్యములకు పొంగితే మంచిది అని కొంతమంది అంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలా అంటారు. ఎలా పొంగితే బాగుంటుందో కామెంట్ చేయండి ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో. ఇక్కడ వచ్చేసి పాలు పొంగిచ్చి అందులో రైస్ వేసేసి పరమాన్నం అయితే చేస్తున్నాము. ఇంకా ఒక సైడ్ పాలు పెట్టాము. ఇక్కడ వచ్చేసి మామయ్య రైస్ పోస్తున్నారు. ఇంక ఇక్కడ వచ్చేసి పూజ అవుతుందండి. ఫస్ట్ నవగ్రహాల పూజ అవుతుంది. సో ఇలా పూజలు అయితే పిన్ని వాళ్ళు ఇంకా మా చెల్లి వాళ్ళు కూర్చున్నారు. ఇక్కడ పంతులు వచ్చేసి అందరికైతే కంకణాలు కడుతున్నారు. ఇలా బొట్టు పెట్టి కంకణాలు కడుతున్నారు. ఒక 5 మెంబర్స్ పంతులు అలా వచ్చారండి. చాలా బాగా అనిపించింది. అంటే పిన్ని వాళ్ళకి తెలిసిన పంతులు వాళ్ళు ఉన్నారు అన్నట్టు. సో అందుకే అందరూ వచ్చి అయితే కొత్త గృహం కాబట్టి చాలా బాగా చేశారు. చాలా బాగా అనిపించింది. అంతమంది పంతులు అందరికీ రాలేరు కదా, ఛాన్స్ ఉండదు కదా. ఇంకా పిన్ని లక్ అన్నట్టు అదృష్టం. ఇంకా ఇక్కడ వచ్చేసి అమ్మమ్మ కిందికి పైకి తిరుగుతూనే ఉంది పాపం. ఇంకా ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో అని చెప్పాం కదా, కింద నుంచి అన్ని తేవడం ఊరికి వెళ్తుంది. ఇక్కడ వచ్చేసి వడిబియ్యం కలుపుతున్నారు. వడిబియ్యం పోసుకొని దేవుడి ఇంటి కళ్యాణం చేయాలన్నట్టు. వడిబియ్యం మీ సైడ్ ఎంతమందికి ఉన్నాయి అనేది కామెంట్ చేయండి. మాకైతే లేవండి. సో ఇంకా పిన్నికి ఇలా చెల్లె వాళ్ళకైతే ఉన్నాయి. సో అందుకే పిన్ని అయితే పోస్తుంది. ఇలా వడిబియ్యం పోసుకొని ఇంటి కళ్యాణం దేవుడి కళ్యాణం చేయాలంట. సో అందుకనే పిన్ని అయితే వీళ్ళకి వడిబియ్యం పోస్తుంది అలా అన్నట్టు. మీ సైడ్ కూడా ఇలానే చేస్తారా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి, ఒక కామెంట్. ఇంకా గృహప్రవేశం చేస్తే మీ సైడ్ కూడా ఇలా ఇంటి లగ్గం అనేది చేస్తారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగా అనిపించింది పూజ. ఇక్కడ వచ్చేసి ఒక 5 మెంబర్స్ పోయాలి. ఇక్కడ చిన్న పిన్ని పోస్తుంది చూడండి. ఇలా 5 టైమ్స్ పోయాలి. చూసారా, చాలా టైం పట్టిందండి. అంతా కంప్లీట్ అయ్యేసరికి, పూజలు అనేవి కంప్లీట్ అయ్యేసరికి ఇంకా అన్ని పూజలు చేయాలి కదా. సో అందుకే చాలా టైం అయితే పట్టింది. ఇంకా వడిబియ్యం పోసే వాళ్ళకి అలవాటు ఉంటుంది, ఫాస్ట్గా పోస్తారు. మా సైడ్ లేవు కాబట్టి మా పిన్ని కొంచెం పోయడానికి అలా ఇబ్బందిగానే ఉందన్నట్టు. సో అలవాటు ఉన్న వాళ్ళైతే గబగబా పోసేస్తారు. ఇక్కడ వచ్చేసి ఇంకా కంప్లీట్ అయింది. ఇప్పుడు వడిబియ్యం పోసినాక వీళ్ళు కొన్ని అందులో మనకి బియ్యం పెట్టాలన్నట్టు. సో అలా అది సాంప్రదాయం అన్నట్టు. మీకు ఎంతమందికి ఇది తెలుసు అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇంకా మా వీడియోలు మీకు ఎలా అనిపించాయి, అలాగే ఇంకా ఏమైనా రెసిపీస్ అలా కావాలంటే కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేసి నేను ఖచ్చితంగా పెడతాను. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓల్డ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయండి, రెసిపీస్ చూడండి. ఇలా ఇంకా వడిబియ్యం పోసుకున్నాక అవి దేవుడి దగ్గర పెట్టుకొని ఇప్పుడైతే దేవుడి కళ్యాణం, ఇంటి లగ్గం చేస్తున్నారండి. ఇంటి కళ్యాణం అంటారు కదా. ఇలా చాలా బాగా అలంకరించారు పంతులు వాళ్ళైతే. చాలా బాగా నచ్చింది నాకు. ఇలా అలంకరించి జీలకర్ర బెల్లం పెట్టించి ఇంకా కళ్యాణం అయితే చేస్తున్నారు చూడండి. చాలా అంటే చాలా బాగా జరిగింది పూజ. ఇంకా ఇక్కడ వచ్చేసి నేనైతే ఇంకా నెక్స్ట్ సత్యనారాయణ స్వామి వ్రతం ఉందండి. దానికోసం ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ రవ్వ వచ్చేసి నెయ్యిలో వేయించుతున్నాను. మనం కొంచెం రవ్వ నెయ్యిలో వేయించుకొని చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. రవ్వ కేసరి, సత్యనారాయణ స్వామి వ్రతం కోసం రవ్వ కేసరి, ఇంకా పొడి ప్రసాదం కూడా చేయాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే రవ్వ కేసరి చేస్తున్నాను చూడండి. ఇలా కప్పు రవ్వకి కప్పు షుగర్ తీసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఇంకా ఎక్కువ స్వీట్ తినని వాళ్ళు 3/4 కప్పు తీసుకోండి చూడండి. ఇక్కడ వచ్చేసి వాటర్ అయితే ఒక సైడ్ పెట్టాను. ఈ లోపు మనకి వాటర్ బాయిల్ అయితే రవ్వ వేయించుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది ప్రాసెస్ అనేది. ఇంకా చెప్తున్నాను, ఇక్కడ అత్తమ్మతో మాట్లాడుతున్నాను, నేను వీడియో తీస్తుంది అన్నట్టు అత్తమ్మ వచ్చేసి మాట్లాడుతున్నాను. చూసారా, ఇలా ఫైనలీ ఇలాచీలు అయితే కొట్టేసుకున్నాను, అందులో దంచి వేసాను. ఇంకా ఇప్పుడు మనకు వాటర్ బాయిల్ అయితే వేయించి పెట్టుకున్న రవ్వ ఇందులో వేసి కలుపుకున్నాను చూడండి. ఇక్కడ మనకి 1 గ్లాస్ రవ్వకి 3 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. మీకు కొంచెం లిక్విడ్లా కావాలంటే 4 గ్లాసెస్ వాటర్ వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మా బాబాయ్ టీ ఆల్రెడీ పెద్ద గిన్నెలో పెట్టాము, అది చల్లగా అయిందనేసి ఇక్కడైతే ఇంకా వేడి పెట్టామన్నట్టు సర్వ్ చేయడం కోసం. ఇంకా ఇక్కడ వచ్చేసి పొడి ప్రసాదం అయితే చేస్తున్నాము. రవ్వ నెయ్యిలో వేయించుకున్నాను, అందులోనే షుగర్ అయితే మనము
యాడ్ చేసుకోవాలి. మనకి స్వీట్గా ఉండాలంటే 1.5 kg రవ్వకి 1 kg షుగర్ లాగా అలా అయితే తీసుకున్నాము మేము. కొలత వచ్చేసి ఇంకా ప్రసాదం కదా, మనం ఎలా చేసిన టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో వచ్చేసి డ్రై ఫ్రూట్స్, కాజు, బాదము, కిస్మిస్ అవి నెయ్యిలో వేయించుకొని కట్ చేసి నెయ్యిలో వేయించి వేసుకోవాలి. అండ్ అలాగే ఇప్పుడు మనం కథ అయ్యేటప్పుడు కథకు ఒక కొబ్బరి మనకైతే ఇస్తారు పంతులు వచ్చేసి, అవి ఇందులో కలపాలి. ఇంకా పార్ట్ 3 చూసేయండి.